అరే అంజీ, అరే అంజీ, ఏం రైడ్ లేవట్లే? ఆ అంగడిగాడు ఏమైనా చేసి ఉంటాడంటావా? మజాక్ ఆడకరా బాయ్, చూడు ఊపిరి తీసుకుంటలే. మరి ఎందుకురా లేస్తలేదు? ఆగరా బాయ్, వీడు పెద్ద ధైర్యవంతుడు కదా, నైట్ సడన్ గా చూసి ఉంటాడు, దడుచుకొని ఉంటాడు. అంతే అంటావా? అంతే. ఆ వాటర్ ఇవ్వు. ఆ. లేవరా లేవు. లేచినమావా? నువ్వు బతికే ఉన్నావురా. నువ్వు మాకు కనిపిస్తున్నావు, నేను మీకు కనిపిస్తలే. అక్కడ శ్మశానంలో నన్ను కూడా చూసిపోతారా? అయినా శ్మశానంలో పార్టీ అరేంజ్ చేసింది ఎవరా? మేమా? అయినా బుద్ధునోడు ఎవరైనా శ్మశానంలో పార్టీ అరేంజ్ చేస్తారా? వాడు దయమై ఉంటే? వాడు దయ్యం అంటే ఎవరు తెలుసురా? తెలిస్తే నేను ఎందుకు అరేంజ్ చేస్తా? ఏదో దారిలో వచ్చింది కదా అని పోయినాం. ఆడికి పోసిన మంది తీయబోతా అంటే అప్పుడే కనిపించింది. అప్పుడే చెప్పిన, మీరెవరు నమ్మలే. అయినా ఎవరికైనా కంటికి కనిపిస్తే కానీ నమ్మర్రా. అసలు ఫోన్లో అంగడి గాని బర్త్డే ఫోటో రాగానే ఇక వేసుకుంటూ శ్మశానానికి వెళ్ళాం. అసలు ఆ ఫోటో ఎవరు పంపారు, ఎందుకు పంపారు తెలుసుకోకుండా వెళ్ళాను చూడు. మనకు బుద్ధి లేదు. నాకెందుకో ఆ ఫోటో కూడా అంగడిగాడే పంపి మనం శ్మశానం వచ్చేలా చేసిండు అనిపిస్తాందిరా. అదే కాదురా, కొత్త పెళ్లి అమ్మాయిలకు మాకు మెసేజ్ చేసి ఇరికించేశాడ్రా. అంటే ఇదంతా అంగడిగాడ మాయా? దయ్యాలు కూడా టెక్నాలజీ వాడితే మనమేలరా బతికేది? ఏమో, నువ్వెట్లయినా బతుకు, నీ సోపతి మాకొద్దు, నేను పోతా. ఏమంటుండ్రా వాడు? నువ్వు మా దోస్తు కాదంటుండు. పోడ్రా పోండి, నా దోస్తాను ఇప్పుడు కాదు, మీకు తర్వాత తెలుస్తుంది. ఛీ అవ్వ. సచ్చినోడు మళ్ళీ వచ్చిండు. సిగరెట్ ఏంది? నిన్నే సిగరెట్ ఇయ్యు. లేవు. కొట్ట నాకు సిగరెట్ ఉండదా? ఇయ్యు సిగరెట్. లేవు, అయిపోయినాయి. సిగరెట్ ఇవా? నేను అడిగితే లేవన్నా, ఆడడితే ఇచ్చావు. నీకు లేవు, కస్టమర్లకు ఉన్నాయి. నేను కస్టమర్ కాదా? కాదు, పైసలు ఇచ్చి కొనుక్కునేటోడు కస్టమర్, నీ ఇలాగా పుక్కట్లో తీసుకునేటోడు కాదు. ఇందా పైసలు ఇస్తా. లేవు. ఏం మజాక్ ఆడుతున్నావా? సిగరెట్ ఇయ్యా. ఎందుకు ఇయ్యవే? పైసలు తీసుకొని డ్రామాలు ఆడుతున్నావా? ఇయ్యను. ఎందుకు ఇయ్యవు? ఎందుకంటే నేను ప్రేమించినోడు సిగరెట్ తాగుడు నాకు ఇష్టం లేదు. అబ్బా అబ్బా, ప్రేమ? ఏదే ప్రేమ? నువ్వు కొట్లో కూర్చుంటే నీ ముంగాల పిచ్చుకులా తిరుగుతూ నేను చూస్తున్నా చూడు, అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏందో తెలుసా నీకు? పక్షులు, ప్రేమ పక్షులు గట్లుండాలే. అప్పుడు కానీ మా అయ్య కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. నీకేమన్నా అర్థం కావు. బయటకు వస్తావా రావా? ఎందుకు? ఒక అర్జెంట్ విషయం నీతో మాట్లాడాలి, వచ్చేసి. రాను. ఎందుకు రావే? ఏం పోయేగాలం? కొట్టంబాలా? అబ్బో కొట్టు. పొద్దుగాలకి వెళ్ళి 300 అమ్మవు, 3000 మినిట్ బిల్డపిస్తున్నావు. నిన్ను ప్రేమించిన పాపానికి ఓ ముద్దు లేదు, ముచ్చట లేదే. ఎలాగా? నిన్ను ప్రేమించాలంటే నీ ముందర కొట్టు పెట్టుకొని నిన్ను చూస్తూ ప్రేమించాలా? చాలా సీరియస్ ముచ్చట చెప్పి నీకు వచ్చిన. మీ ఊరు చెరువు కట్టు కాడ వెయిట్ చేస్తూ ఉంటా, రా. నువ్వు కనుక రాలే అనుకో, ఇంకెప్పుడు రాను. యాదించుకో.
రేయ్ అంజిగాడు కాల్ చేస్తున్నాడు రా. వానికేం పరిపాట లేదు, మళ్ళీ పార్టీ శ్మశానం అంటాడు. ఎత్తకో. ఏ మళ్ళీ ఏం చూసిండో ఏమంటాడో. ఏమలే ఎత్తుదాం. హలో రే ఎక్కడ్రా? కమల్ గాని ఇంటి దగ్గర రా. ఏం లేదు, మీకు ముచ్చట చెప్పాలి. ముచ్చట్నా? మళ్ళీ ముచ్చట్రు. రేయ్ అంజిగాడు ముచ్చట చెప్తా అంట రా. చెప్పురా ఏం ముచ్చట? మీరు ఇన్ని రోజులు బైక్ వేసుకుని ఎక్కడ పోతున్నామని అడిగినట్టు గుర్తుందా? గుర్తుంది. కొత్తపల్లి ఊర్లోన మహేశ్వరి అనే అమ్మాయిని ప్రేమించాం. అనుకున్నా ఇదేదో చేస్తావని. చెప్పు. ఇందాకే మాట్లాడేసి వచ్చా, తను వస్తే అడుగుతా. ఏమడుగుతావు? లేచిపోదామని. లేచిపోవడమేంద్రా? వాడేమన్నా చేసుకొని మళ్ళీ ఏదో పెంట పెడుతున్నాడు. ప్రేమించుకుందామంటే బయటకు కూడా రావట్లేదు మామ. అందుకే అది వచ్చినా రాకపోయినా తీసుకుపోతా. తీసుకుపోతా అంటే ఎక్కడికి? ఏమో, దోస్తులు కూడా చెప్పకపోతే మళ్ళీ మీరు బాధపడతారు కదా, అందుకే చెప్తున్నా. ఓకే ఉంటా, బాయ్. వాడేమన్నా చేసుకొనిరా. ఈ రోజు నుంచి వాడు మనకు దోస్తు కాదు, మనం వానికి దోస్తులం కాదు. వదిలే. కాదంటే ఎట్లా కుదురుతుంది? ఇన్ని రోజులు కలిసి తిరగలేదా? సమాజానికి తెలియదా? అయితే అయితే అంటే వాడు లేచిపోతే మళ్ళొచ్చి కట్టేసేది మనల్నే. అవునరా, ఏం చేద్దాం? ఏం చేసేటిదేంద్రా? పోయాడు నాపుదాం పదా. బెదిరిస్తే వస్తావని తెలిసింటే ఎప్పుడో బెదిరించావానిగా. ఏదో బాధపడుతున్నావని వచ్చిన, ఈ ఒక్కసారికే మళ్ళీ మళ్ళీ రాను. నా మీద కొంచెమే అనుకున్నా, చాలా లవ్ ఉంది నీకు. ఇది కూడా ఒక్కసారికే, మళ్ళీ మళ్ళీ ఇయ్యా. సరే కానీ ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు, త్వరగా పోవాలి. ఏందో చెప్పు. నీ అమ్మ వచ్చి 2 సెకండ్లు కాలే, పోతా పోతా అని భజన మొదలు పెట్టినావు. పో. సర్లే పోను కానీ చెప్పు. చెప్తా, ఆగుతావా? చెప్పు మళ్ళా. అరే చెప్తా, ఆగు. మనం 3 రోజులు లేచిపోదాంపా. ఏంది? 3 రోజులు లేచిపోదామంటున్నా. నీకేమైనా మైండ్ ఉందా? ఎన్నిసార్లు చెప్పినా నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, నేను ఎప్పుడు లేచిపోతున్నా, మా అయ్యాస్ 2 ఎప్పుడు పంచుకుందామా అని చూస్తురు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే అదే అడుగుతావు. నీకు అర్థమైతలే. అని అవ్వ, ఎప్పుడు చూడు పైసలు పైసలు ఆస్తి అంటూ పోయేటప్పుడు 100 కూడా తీసిపోతావా? ఆస్తి పైసలు. ఆహా సరే, నేను లేచిపోయి వస్తే ఎట్టా చూసుకుంటావు? నీ దగ్గర పైసలు ఉన్నాయా? లేవుగా. మా దగ్గర ఉన్నాయి. ఓపిక పట్టు, మా నాయనకు చెప్పి లగ్గం పెట్టిస్తా. ఎప్పుడు? ఎప్పుడంటే తెలియదు. అందుకే చెప్తున్నా, లేచిపోదాంపా. తాగిన చాలు కానీ పడేయి, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ముచ్చటేందో నాకు అర్థమైంది కానీ పోతున్నా. ఏ మహి మహి ఆగు ఆగు మహి, నేను చెప్పేది నువ్వు. లేచిపోదాంపా మహి, నా మాట విను మహి. వదులు, నేను రాను. లేచిపోదాంపా, రాను. తర్వాత అన్ని సెట్ అవుతాయి. సరే కమల్ ఆగు. ఆడు మన అంజిగాడేనారా? ఆడేంద్రా, ఆడే పద. నేను రాను. మాట విను, నా ఆడేంద్రా అమ్మాయిని బలవంతం చేస్తున్నట్టున్నాడు. నా మాట విను. అరే, నేను లేచిపోయి వస్తే అరే అంజీ. ఎట్లా వస్తాయి? లేచిపోదామంటే రావట్లేదురా, మీరన్నా హెల్ప్ చేయరా ప్లీజ్ రా. ప్లీజ్ నన్ను కాపాడండి ప్లీజ్. అరే ఏంట్రా నువ్వేమో హెల్ప్ చేయమంటున్నావు, అమ్మాయి ఏమో కాపాడ ఉంటుంది. ఊరోళ్ళు చూస్తే చంపేస్తారా? మీరు హెల్ప్ చేసే చేయరు, లేకపోతే వెళ్ళిపోర్రా. అరే శివ, బడిదీరా. సరే అరే కమల్ వదులురా. వద్దురా. అరే కమల్ చెప్పేది వదులురా. వింటురా, రే. ఏ నువ్వు రా. వద్దురా, అంజీ. ఏ, నా మాట విను. ఏ, రా నువ్వు రా రా. అరే కమల్ వదులురా. ఏ మహి. ఏ. ఏయ్. ఏయ్. ఏయ్, కమల్ వదులురా. మహి రా. అబ్బా. ఈ అమ్మా.
నీ అబ్బా నీకు మైండ్ బంద్ చేస్తుందారా? ఆ అమ్మాయి చీర పట్టుకొని లాక్కెళ్ళటమేంద్రా? లేచిపోవడం అంటే అంతే మామ, నీకు తెలవదు. అది లేచిపోవడం అనరా, రేప్ చేయడం అంటారు. నా లవర్ రా, రేపు చేస్తా ఏమైనా చేస్తా, నా ఇష్టం. తప్పురా, తప్పదాగి మాట్లాడుతున్నావు. వద్దు. లేచిపోదామంటే రావట్లేదు మామ, అందుకే లాగా. మన శ్మశానంలో దయ్యం పరిచయం చేసిండు, ఈరోజు అమ్మాయితో ఇలా చేసిండు. ఇది కావాలని ఈ పని చేస్తున్నాడు రా. ఏ మిమ్మల్ని, మీరు నా దోస్తులు రా, మీరు నా ప్రాణం. మిమ్మల్ని ఎందుకు ఇరిగిస్తా మావా? అన్నీ నాకు తెలియకుండానే జరుగుతున్నాయిరా. ఏం చేస్తున్నానో తెలియదు. లేదురా, ఒక్కడ చేస్తున్నాడు, నాకు తెలుసు. ఎవడ్రా? అంగడిగాడు. రే వాడి పేరు చెప్తుంటేనే గుండెలో దడపడుతుందిరా. మళ్ళీ చీకటి అవుతుంది, ఆడొచ్చినా వస్తాడు. పోదాం పద. పోదాం పదరా. ఏ ఏ స్టడీ, మనం ఇంటి దాకా వెళ్ళాలి, పడద్దు. నన్ను పట్టుకో, నేను తీసుకెళ్తా. నువ్వు కూడా నన్ను పట్టుకో, నేను తీసుకెళ్తా. మీ ఇద్దరు నన్ను పట్టుకోర్రా, నేనే మిమ్మల్ని తీసుకెళ్తా. మాకేదైనా ఉంటారా? వాడేవాడ్రా రోడ్డు మీద? కొంపదీసి మన అంగడిగాడా? హే, వాడు అడ్రస్ శ్మశానం రా, ఇక్కడ ఎందుకుంటాడు? దయ్యానికి అడ్రస్ ఏంద్రా, ఎక్కడైనా ఉంటాడు. వాడు అంగడిగాడే అంటావా? కన్ఫర్మ్ వాడే. అయితే ఏం కావాలో అడుగురా. అడుగురా జల్దీ, ఏమో ఉచ్చబడుతుంది. లేదు, నువ్వే అడుగు. మీరే అడుగుర్రి. అంగడి మాట్లాడతలేరా? మళ్ళీ అడుగురా. అంగడి ఏం కావాలరా? నన్ను ఎందుకు బే చంపింది? ఎక్కడ చంపారా? నాకు కరోనా అంటించింది మీరే కదా. అయితే నాకు కరోనా రావడం వల్లనే చనిపోయా. దానికి కారణం మీరే. అయితే నాకు కరోనా రావడం వల్ల నేను చచ్చిపోయినా. నీ కరోనా అంటించింది నేను కాదురా, నాకే కమల్ గారు అంటించిండు. అరే నీకు అంటించింది నేను కాదురా, నాకు అంటించింది అంచుగాడు. నాకెవడింటిచ్చాడు నాకే తెలియదురా. అయినా కరోనా నీకు వచ్చిపోతే దానికి చంపినట్ట? అవును, నన్ను చంపిన మిమ్ములను వదలను. ఏం చేస్తావు? మిమ్ములను కూడా నాతో పాటు తీసుకెళ్ళి వెళ్తా. మీరు పండుకుంటే నిద్రలో కూడా వస్తా. సిగ్గులేదా అన్న రోడ్ మీద తాయి పంటానికి? మనం నిద్రపోయావా? అవునరా, వాడు నిద్రలోనే వచ్చింది, పరిగెత్తురా. మనకేంద్ర ఈ టార్చర్? అయినా ఎన్ని రోజులు ఉంటాం పడుకోకుండా? పడుకుంటే నిజంగానే వస్తాడంటావా? ఏం డౌటా? ఒకసారి పడుకొని టెస్ట్ చేసి చూడరా, వస్తాడా రాడా అని. అమ్మో వద్దు. అదేంది, అయినా వాడు నేను కరోనా అంటించి చంపినంటున్నా, అదేమన్నా మటరారా? మర్డర్ చేసిన ఇంత పగబట్టాడేమోరా. అరే నేను పొరపాటును పడుకుంటే లేపుండ్రి ప్లీజే, ప్లీజే. మీరు కూడా రా. నేను పడుకున్నానారా? వాడు ఇక్కడే బిల్డింగ్ మీద ఉన్నాడు రా. ఎక్కడ?
అయినా పడుకుంటే లేపొచ్చు కదరా. అరే నువ్వు పడుకున్న విషయం మాకేం తెలుసురా? ఈ టైంలో అందరు ధైర్యంగా ఉండాలిరా, సరేనా? లేవురా, లేవు. ఆడిక్కడికి వచ్చిండ్రా, ఎక్కడ్రా? నీ వెనకాలనే. అయినా నేను పడుకుంటే ఇప్పుడు అలా లేపేది. నువ్వు పడుకున్నది మాకెలా తెలుస్తుందిరా? అవును కదా, తెలవలే. ఎదురుగా ఉన్నాడురా. అదే ఇంత కూడా కొడతారా? వెళ్ళిపోతాను. మనం కూడా వెళ్ళిపోదాం పదరా. సరే